మిగిలిన సీజన్లతో పోలిస్తే చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, జ్వరంతో పాటు చర్మకేశ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చలికాలంలోని కాలుష్యం, చలి కారణంగా రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగించడమే అందుకు ప్రధాన కారణం. నిజానికి రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు శరీరం దారి చేరవు. ఇది శరీరంలోని వైరస్, వ్యాధి కారకాలతో పోరాడటమే కాక బయట నుంచి వచ్చే సమస్యలను నిరోధిస్తుంది. అందువల్ల ఆరోగ్యం కోసం మెరుగైన రోగ నిరోధక శక్తి తప్పనిసరి. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ తప్పనిసరి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాజా కూరగాయలు, పండ్లు, సమతుల్య ఆహారం తినాలి. అలాగే డీహైడ్రేషన్ కు గురి చేసే మద్యాన్ని తగ్గించి రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లైనా తీసుకోవాలి. ఇంకా రోగ నిరోధక శక్తి మెరుగుపరుచుకోవడానికి విటమిన్ సి ఎక్కువ మొత్తంలో లభించే నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినాలి. వీటితో పాటు వంటగదిలోనే లభించే గుడ్లు, అల్లం, వెల్లుల్లి, పసుపు, క్యాప్సికం వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇవి అధిక మొత్తంలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ డి, జింక్, సెలీనియం, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలకు మంచి మూలాలు. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడమే కాక రోగాలతో పోరాడే శక్తిని కూడా పెంచడంలో ఉపకరిస్తాయి. అయితే మెరుగైన రోగ నిరోధక శక్తి కోసం ఆహారంతో పాటు సరిపడినంత నిద్ర, నీరు, వ్యాయామం కూడా తప్పనిసరి. ఎందుకంటే రోగ నిరోధక శక్తి ఆరోగ్యానికి మేలు చేసినా అధిక బరువు, ఒత్తిడి, నిద్రలేమి, హైడ్రేషన్ వంటివి చెడు ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మెరుగైన ఆరోగ్యం కావాలంటే ఆహారంతో పాటు మంచి జీవనశైలి కూడా అవసరమే.